అధిష్టాన సామ్యము అంటే శివుడు లేక అమ్మవారు దేనియందు ఆరాధింపబడతారో అదే అధిష్టాన సామ్యము. శివలింగమే శివశక్తుల అధిష్టాన సామ్యమును తెలియజేస్తోంది. అలాగే సహస్రార చక్రంలో కూడా శివశక్తులు అధిష్ఠితులై ఉంటారు. శ్రీచక్రంలో కూడా బిందువందు కామేశ్వరి కామేశ్వరులే ఉంటారుట. అనుష్ఠాన సామ్యము అంటే శివశక్తులిద్దరూ చేయు పనులు, అవి కూడా ఒకటే. అవే సృష్టి, స్థితి, లయ, తిరోధాన మరియు అనుగ్రహ. సృష్టి స్థితి అమ్మవారి పనులైతే లయ, తిరోధాన, అనుగ్రహ శివుడి పనులు. శక్తి పనులలో శివుడు సహకరిస్తే శివుడి పనులలో శక్తి సహకరిస్తుందిట. అవస్థా సామ్యము అంటే చైతన్యం యొక్క 4 అవస్థలలోనూ వారిద్దరూ ఉంటారుట. జాగృత అవస్థలో పరిశీలకుడుగా శివుడు, అనుభవముగా శక్తి ఉంటారుట. స్వప్నావస్థలో అవగాహనగా శివుడు, కలలను సృష్టించే శక్తిగా అమ్మవారు ఉంటారుట. సుషుప్తి అవస్థలో నిశ్చలముగా శివుడు, గుప్త శక్తిగా అమ్మవారు ఉంటారుట. మరియు తురియావస్థలో శివశక్తులు ఏకమై ఉంటారుట. అలాగే ఇద్దరూ నాట్యం చేయడం కూడా అవస్థా సామ్యము క్రిందకే వస్తుంది. రూప సామ్యము అంటే శివుడు ఎలా ఉంటాడో అమ్మవారు కూడా అలాగే ఉంటారట. త్రిక సిద్ధాంతం ప్రకారం శివుడు తెల్లని స్థిరమైన జ్యోతి అయితే అమ్మవారు ఆ జ్యోతి నుండి ప్రసరించే ఎర్రని వెలుగు. నామసామ్యము అంటే శివుడికి అమ్మవారికి ఒకేలాగా నామాలు ఉండడం. ఈ సామ్యాన్ని మనం శ్రీ లలితా సహస్రనామంలోనే చాలాసార్లు చూడొచ్చు. శివ శివ, కామేశ్వర కామేశ్వరి, భవ భవాని మొదలగు నామాలు.